ప్రైజ్ ద లార్డ్. ప్రభైన యేసుక్రీస్తు నామమున ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ శుభములు తెలియజేస్తూ ఉన్నాను. విజన్ క్యూటీ ఫెలోషిప్ వారి యేసుతో ఏకాంత సమయం ఈ క్వైట్ టైం కార్యక్రమమునకు మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. దేవుని వాక్యాన్ని అనుదినము ధ్యానం చేయుటకు దేవుడు మనకు అనుగ్రహిస్తున్నటువంటి ఈ సమయాన్ని బట్టి ప్రభుకు వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. అనుదిన వాక్య ధ్యానాలు మన ఆత్మీయ జీవితాన్ని ఎంతగానో బలపరుస్తున్నాయని నమ్ముతూ ఉంటున్నాను. ద్వితీయోపదేశ కాండాన్ని మనం ధ్యానం చేస్తూ ఉన్నాం. ఈరోజు మన ధ్యానం కొరకై ఏర్పాటు చేయడం లేఖన భాగము ద్వితీయోపదేశ కాండము 9వ అధ్యాయము 13వ వచనం నుండి 29వ వచనం వరకు. ముందుగా ఈ భాగంలో మనం 23 నుండి 27 వరకు చదువుకుందాం. యెహోవా, మీరు వెళ్ళి నేను మీకు ఇచ్చిన దేశమును స్వాధీనపరచుకొనుడని చెప్పి కాదేషు బర్నేయలో నుండి మేము పంపినప్పుడు మీరు మీ దేవుడైన యెహోవాను నమ్ముకొనక ఆయన నోటి మాటకు తిరగబడితిరి. ఆయన మాటను వినలేదు. నేను మిమ్మల్ని ఎరిగిన దినం మొదలుకొని మీరు యెహోవా మీద తిరుగుబాటు చేయుచున్నారు. కాగా నేను మునుపు సాగిలపడినట్లు యెహోవా సన్నిధిని 40 పగళ్ళు 40 రాత్రులు సాగిలపడితిని. యెహోవా మిమ్మల్ని నశింపచేసేదనగా నేను యెహోవాను ప్రార్థించుచు ఈలాగు చెప్పితిని. ప్రభువా యెహోవా, నీవు నీ మహిమ వలన విమోచించి నీ బాహుబలం వలన ఐగుప్తులను రప్పించిన నీ స్వాస్థ్యమైన జనమును నశింపచేయకుము. నీ సేవకులైన అబ్రహాము, ఇస్సాకు, యాకోబులను జ్ఞాపకము చేసుకొనుము. ఈ ప్రజల కాఠిన్యమునైనను వారి చెడుతనమునైనను వారి పాపమునైనను చూడకుము. ఈనాటి లేఖన భాగం ఆధారంగా మనం ఏర్పాటు చేసుకున్న అంశం ఏదనగా మోషే ప్రార్థన, మోజెస్ ప్రేయర్. నేటి వాక్య భాగపు సారాంశాన్ని మనం ఆలోచిస్తే, హోరేబు పర్వతం వద్ద మోషే ఇశ్రాయేలు చేసిన పాపాన్ని చూసినప్పుడు అతడు తన చేతిలో ఉన్నటువంటి నిబంధన పలకలను విసిరివేశాడు. అవి ముక్కలు ముక్కలుగా విరిగిపోయాయి. దేవుడు ఇశ్రాయేలు ప్రజల మీద కోప్పడి ఇశ్రాయేలును నాశనం చేస్తానని మోషే ద్వారా ఒక బలమైన జనాంగాన్ని, ఒక బలమైన దేశాన్ని ఏర్పాటు చేస్తానని చెప్పాడు. కానీ మోషే ప్రజల కొరకు మరియు అహరోను కొరకు విజ్ఞాపన చేయుటకు 40 రాత్రింబగళ్ళు ఆయన ఉపవాసం చేసినట్లు నేటి వాక్య భాగం తెలుపుతుంది. ఇశ్రాయేలు దేవునికి కోపం తెప్పించిన ఇతర సందర్భాలను, ఇతర ప్రదేశాలను గురించి కూడా మోషే వివరించాడు. వారు బంగారు దూడను ఆరాధించిన సమయంలో మోషే దేవుని దగ్గర ఆయన ఇశ్రాయేల్ ప్రజల కొరకు వేడుకుంటూ ఆయన నామ ఘనత కొరకు దేవుడు తన సొంత ప్రజలుగా స్వాస్థ్యముగా వారిని ఏర్పాటు చేసుకొని వారితో నిబంధన చేశాడు. కాబట్టి ఆయన నామ ఘనతను బట్టి, వారితో తాను చేసిన నిబంధనను బట్టి ఇశ్రాయేల్ ప్రజలను క్షమించమని మోషే దేవుని దగ్గర వేడుకున్నట్లుగా, విజ్ఞాపన చేసినట్లుగా ఈ లేఖన భాగం వివరిస్తుంది. ఈ భాగమును మనం చదువుతున్నప్పుడు ఇందులో దేవుడు ఏమై ఉన్నాడు, దేవుడు ఎవరు అని మనం ఆలోచన చేస్తే 19 నుండి 21 వచనాల్లో ఇశ్రాయేల్ వారు పాపం చేస్తూనే ఉన్నప్పటికీ దేవుడు వారిని తన ప్రజలు అని పిలిచాడు. ఇశ్రాయేల్ను ఎన్నుకున్నట్లే మనకు ఈ రోజున అర్హత లేకున్నా ఆయన మనల్ని కూడా ఎన్నుకున్నాడనే విషయాన్ని మనం గుర్తించాలి. అలాగే మనల్ని దేవుడు తన పిల్లలుగా, తన స్వాస్థ్యంగా ఏర్పాటు చేసుకున్నాడని మనం జ్ఞాపకం చేసుకోవాలి. మనం తీర్పు పొందడానికి అర్హులమైనప్పటికీ ఆయన మనల్ని క్షమించి మనల్ని క్రైస్తవులుగా, విశ్వాసులుగా చేశాడు. ఇదే ఆయన కృప అనేది మనం గుర్తుంచుకొని దేవుణ్ణి మహిమపరచాలి, దేవునికి కృతజ్ఞత చెప్పాలి అనేది దేవుడు ఈ లేఖన భాగం ద్వారా మనకు తెలియజేస్తూ ఉన్నాడు. ఈ భాగంలో దేవుడు మనకు నేర్పే పాఠాన్ని మనం గమనిస్తే 18 నుండి 21 వచనాల్లో దేవుని ఉగ్రత ఇశ్రాయేలు ప్రజల మీదకి వచ్చేటువంటి సమయంలో మోషే ఒక ప్రేక్షకునిలాగా ఆయన ప్రవర్తించలేదు. ఆయన ఊరికనే ఖాళీగా ఉండలేదు. కానీ ఆయన ఇశ్రాయేలు ప్రజల కొరకు ఉపవాసం ఉండి వారి పక్షాన విజ్ఞాపన చేశాడు. దేవునికి ప్రార్థించినట్లుగా లేఖనం మనకు తెలియజేస్తుంది. చివరకు అతని ప్రార్థనలకు మోషే జవాబు పొందాడు. అతను ఇశ్రాయేలుకు ఒక నిజమైన మధ్యవర్తి, ఒక నిజమైన ప్రవక్త అని దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది. అలాగే ఈరోజు మనకు మోషే వంటి ప్రవక్త క్రీస్తు మనకున్నాడు.
కాబట్టి క్రీస్తు మన కొరకు త్యాగం చేయడం ద్వారా సమస్త మానవాళి రక్షణ కొరకు దేవుడు మార్గాన్ని తెరిచాడనేది మనం గ్రహించాలి. యేసుక్రీస్తు ద్వారా మనం క్షమించబడుతూ ఉన్నాం, తండ్రి దగ్గరికి చేరగలుగుతున్నాం. అట్టి ఆధిక్యతను మనం గుర్తించుకొని ప్రభువును మనం గణపరచాలి, కృతజ్ఞత చెప్పాలి అనేది దేవుడు మనకి లేఖనాన్ని బట్టి జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాడు. మోషే ఇశ్రాయేలు ప్రజల కొరకు విజ్ఞాపన చేసినట్లుగా మనం కూడా దేవుడు మనకు చూపించినటువంటి కృపను బట్టి కృతజ్ఞత చెల్లిస్తూ ప్రజల పక్షాన విజ్ఞాపన చేసే వారంగా ఉండాలి. అలాగే మన కొరకు యేసయ్య చేసిన త్యాగాన్ని గుర్తించుతూ దేవుణ్ణి మనం చేరుకోవాలి, దేవుని మార్గంలో మనం నడవాలి అనేది దేవుడు మనకి జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఏ అర్హత మనకు లేనప్పటికీ యేసుక్రీస్తు మన కొరకు ఈ లోకానికి రక్షకుడిగా వచ్చి మన పాపం నుండి మనల్ని విడిపించి మనందరినీ కూడా తన పిల్లలుగా ఆయన చేసుకొని ఉన్నాడు. కాబట్టి యేసుక్రీస్తు మన కొరకు సిలువలో చేసినటువంటి ఆ గొప్ప బలియాగాన్ని, ఆ త్యాగాన్ని మనం తలంచుకుంటూ ప్రభుకు మనం కృతజ్ఞత చెప్పాలి. అలాగే మనం దేవుణ్ణి ప్రార్థిస్తూ మన జీవితాన్ని కొనసాగించాలనేది దేవుడు మనకి లేఖన భాగం ద్వారా జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాడు. కాబట్టి మనందరం కూడా ప్రతిదినము దేవుడు మనం ఆయనతో కలిసి ముందుకు సాగే విధంగా దేవుడు మనకు సహాయం చేయనట్లు దేవుని మనం ప్రార్థిస్తాం. మా ప్రియమైన దేవ, మా పరలోకపు తండ్రి, మేము విశ్వాసములో తగ్గింపు మరియు విధేయత కలిగి ఉన్నట్లుగా మాకు సహాయం చేయండి. మీ మాటలను మా మనసులో ఉంచుకొని, మా హృదయాల్లో ఉంచుకొని ప్రభా, మేము నీ నిబంధనకు తగినటువంటి జనాంగంగా ప్రజలుగా నడుచుకోవడానికి మాకు సహాయం చేయండి. మమ్మల్ని క్షమించినందుకు నీకు వందనాలు దేవా. మా జీవితాల్లో ప్రతి సమయంలోనూ మీరే మాకు తోడుంటూ నడిపిస్తూ మహిమ పొందమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. ప్రియులారా, మీరు సమయం తీసుకొని ఈ యొక్క వాక్యాన్ని విన్నందుకు మీకు ప్రత్యేక వందనాలు. ప్రతిరోజు మీకు అందించబడుతున్న ఈ అనుదిన ధ్యానాలు మీకు దీవెనకరంగా ఉన్నట్లయితే మీ యొక్క అనుభవాలను మాతో పంచుకోవాలని కోరుతూ ఉంటున్నాను. దేవుని కృప మనందరికీ ఎల్లప్పుడూ